काबिल एतमाद और मुनाफा बख्श सरमायाकारी के लिए जलसा होम्स आपके लिए लाए हैं एक लग्जरियस रेजिडेंशियल फ्लैट्स का मंसूबा। 3 फेसिंग रोड 130 फ्लैट्स पर मुश्तमिल। अनुराग అనే అబ్బాయి వాళ్ళ పంగిడి మాదర విలేజ్లో వాళ్ళ పేరెంట్స్ జ్వరం వచ్చిందని చెప్పేసి 15వ తారీఖు నాడు మన తిర్యాని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది। 15 నుంచి 19 వచ్చిన తర్వాత మంచిర్యాలకు రిఫర్ చేయడం జరిగింది। మంచిర్యాలలో అక్కడ 21వ తారీఖు నాడు డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఆ విషయం మన రిపోర్ట్స్ ద్వారా డాక్టర్ కౌటిల్య గారు కూడా మాకు చెప్పడం జరిగింది। దాన్ని మేము ఫాలోఅప్లో కూడా ఉంటూ అప్పటి నుంచి ఏఎన్ఎం గారు హెచ్ఎం గారు కూడా పంపించడం జరిగింది। అక్కడ వాళ్ళు హాస్పిటల్లో 3 డేస్ ఉండకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా బయట వెళ్ళడం జరిగింది। పేరెంట్స్ వెళ్ళిన క్రమంలో మళ్ళీ కౌటిల్య గారు వారిని మోటివేట్ చేసి వారిని అక్కడ మళ్ళీ హాస్పిటల్లో కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ అలా చేసేసి హాస్పిటల్లో ఉండేటట్టు చేయడం జరిగింది। ట్రీట్మెంంట్ మేము తెలిసిన వెంటనే మాకు ఇక్కడ నుంచి రాలేదు కాబట్టి మేము 22 నుంచి ఎంజిఎంకి రిఫర్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ 25th రోజు మేము కూడా వెళ్ళడం జరిగింది। నిన్న అక్కడ 25th నైట్ 8 o'clock టైంలో బాబు డెత్ కావడం జరిగింది। అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ వాళ్ళు హాస్పిటల్లో చూపిస్తున్నప్పుడు ఫాలోఅప్ అనేది ఉండాలి కాబట్టి ఆ ఫాలోఅప్ అనేది మాకు పిఓ గారికి కానీ డీడీకి కానీ డిఓ కానీ డిసిఓ కానీ డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు। సిక్ రిపోర్ట్లో కూడా మనకి మీల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని బాధ్యం చేస్తూ గౌరవ పిఓ గారు ప్రాజెక్ట్ అధికారి గారు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది। మన సాగర్ హెచ్ఎం హెచ్డబ్ల్యూ గారిని సస్పెన్షన్ చేస్తూ ఏఎన్ఎం గారిని టర్మినేషన్ చేస్తూ యాక్షన్ తీసుకోవడం జరిగింది। शमशाबाद की प्राइम लोकेशन एयरपोर्ट, वर्ल्ड ट्रेड सेंटर, दिल्ली पब्लिक स्कूल, अमेज़न, नेहरू आउटर रिंग रोड के बिल्कुल करीब। स्टूडियो 2 and 3 BHK के लग्जरी रेसिडेंशियल फ्लैट्स, HMDA, रेरा और एयरपोर्ट अथॉरिटी से मंजूर शुदा बैंक लोन अप्रूव प्रोजेक्ट, इजी EMI की भी सहूलत। इस आज को हमारी नजर से देखिए, मयार की नजर से देखिए। जलसा होम्स, अपोजिट अडानी एरोस्पेस पार्क, बिसाइड प्रेस्टीज ग्रुप, शमशाबाद, हैदराबाद।